ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీగా లైఫ్ సాక్రిఫైస్గా ఉండేదా? ఈరోజు ఒక పొలిటీషియన్ భారీగా, ఈరోజు ఒక పొలిటీషియన్గా ఈరోజు సాక్రిఫైస్గా ఎప్పుడూ లైఫ్ అన్నది సాక్రిఫైజేనండి. ఎందుకంటే సాక్రిఫైస్ లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. ఎందుకంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తేనే లైఫ్లో సక్సెస్ అవుతారని నేను నమ్ముతాను. రెండిట్లో ఏది బెటర్ అంటే మీ లైఫ్లో? మనం సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్లీ సాక్రిఫైస్ చేయాలండి. ఆ సాక్రిఫైస్ చేసినప్పుడు తెలీదు. ఇవాళ మనం పిల్లలు ఉంటాము, మన పిల్లల్ని మనము ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా వాళ్ళకి దూరంగా పెట్టి మనం చదివిస్తున్నాము అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండాలని చెప్పే మనం ఇచ్చేస్తాం. సో సాక్రిఫైస్ అన్నది ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు చేసేదే. అది చేస్తేనే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారండి. ఈ ప్రాంతం ప్రజలకు ఉన్నటువంటి ఆ దీర్ఘకాల సమస్య పరిష్కారానికి ఏదైతే ఉద్దానం ఫౌండేషన్ స్థాపించారో ఆ రోజు నుండి ఈరోజు ఇంకా ఏమైనా సమస్యలు ఈ ప్రాంతాన్ని ఇంకా పట్టి పీడించే పరిస్థితి ఉందా, లేకపోతే సమస్య సద్దుమణిగిపోయింది అన్నట్టు ఒక సంతృప్తిని అండి సర్దుమణిందనే చెప్పాలి. ఎందుకంటే మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చిన తర్వాత గతంలో చూస్తే ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్వి పర్సంటేజ్ తగ్గింది. గతంలో 28 ఎంతో ఉంటే ఇప్పుడు అది నిజంగా అది 22 వరకు వచ్చింది. అంటే అది పూర్తిగా తగ్గకపోయినా ప్రజలకి అవగాహన వచ్చింది. సో క్రియాటిన్ ఎక్కువ అవ్వకుండా కూడా ఇదివరకైతే ఏమీ ఉండేవి కావు. ఇప్పుడు అన్నిటికీ మందులు కూడా గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది. సో అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో అయితే సర్దుమణుగుతుందని నేను అనుకుంటున్నాను. కంట్రోల్ అయితే అవుతుంది, తగ్గకపోవచ్చు కానీ ఎక్కువ అవ్వదని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గానికి ఇంకా చేయాల్సింది ఏదైనా ఉంది అన్నటువంటి మనసులో ఏమైనా భావన ఉందా? చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చూశాను, ఇచ్చాపురం నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఉందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా అన్ని దగ్గరలో అన్నీ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి అందరికీ. ఒక్క ఇచ్చాపురానికి ఏంటి లేదు. ఇక్కడ ఏదన్నా రైతాంగం ఎక్కువ, ఇక్కడ మనకి చూస్తే మళ్ళా మనకి సైక్లోన్ జోన్ కూడా. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి గ్రోయిన్స్ చాలా అవసరము, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలు కొంచెం ఉన్నాయి. సో వాటన్నిటిని సార్ట్అవుట్ చేయాలండి. ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీస్ లేనటువంటి ఒక నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే నదీ జలాలు వినియోగించిన ఒక నియోజకవర్గం ఏదంటే ఇచ్చాపురం అని మీకు ఐడియా ఉందా? ఉందండి, ఎందుకు లేదు, మేము చూస్తున్నాం కదా. లేదు. సో మొన్ననే మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము, ఏదైతే వంశధార ఫేజ్ 2 ఉందో అది పలాస వరకు వస్తుందన్న మాకు కొంచెం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు బౌద్ధ నుంచి రావాల్సింది కూడా వాళ్ళది టీఎంసీ ఇవ్వాల్సినంత కూడా ఇవ్వకుండా తక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకేమో ఫ్లడ్స్ వస్తే వాళ్ళు వాటర్ వదిలితే ఎప్పుడు నష్టపోతుంది మన ఇచ్చాపురమే. సో వీటన్నిటినీ సార్ట్అవుట్ చేసి రైతులందరికీ కూడా మంచి చేయాలన్న ఉద్దేశం అయితే నాకైతే బలంగా ఉంది. అటువంటి డయాస్ మీద మీరు ఆల్రెడీ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్, 10 నియోజకవర్గాలకి చైర్మన్ గా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చైర్మన్గా ఉన్నారు. అటువంటి డయాస్ వదిలి ఈరోజు నియోజకవర్గాన్ని మీ తలపై రుద్దారు అన్నటువంటి దిగులు విజయంకి ఎంటాడుతుంది? నేను జగనన్న సైనికురాలనే చెప్పాలి. ఈరోజు ఆయన ఆ రోజు నాకు ఇచ్చింది నేను ఎలా అయితే బాధ్యతగా చేశానో, ఇప్పుడు కూడా జగనన్న సీఎం అవ్వాలంటే నేను డెఫినెట్గా గెలిచి ఒక ఎమ్మెల్యే ఈ సీట్ని కానుగ్గా సీఎం గారికి ఇవ్వదలుచుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.